అల్లూరు జిల్లా పాడేరులో సోమవారం స్వామీజీ అల్లూరు జిల్లా పాడేరు మండలం సంకోడి గ్రామంలో బ్రహ్మకుమారి సంస్థ వారు నూతనంగా నిర్మించిన పార్వతీ సమేత సిద్ధిసంగ కుమారస్వామి వారి దేవాలయానికి స్వామీజీ ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. నూతన ఆలయంలో స్ఫటిక శివలింగం, పార్వతీదేవి, నందీశ్వరుడు ఆలయ శిఖర కళాసములను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పరమశివుడిని సంగుటి గ్రామంలో ప్రతిష్ఠింప చేయడం ఆనందదాయకమన్నారు. గిరిజన ప్రాంతాలు శ్రీరాముడికి సేవలు చేసిన ఆంజనేయ స్వామి పుట్టిన ప్రాంతాలని గిరిజనుడికి ఆంజనేయ స్వామి ఆంజనేయుడే గిరిజనుడని, సనాతన ధర్మం అమాయక ప్రజలను రక్షించడానికి ఇలాంటి ప్రతిష్టలు ఇంకా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనుజ స్వామీజీ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. तन्महेशाय विद्महे वाग्विश्वताय धीमहि तन्नः शिवः प्रचोदयात्। అటువే వెళ్ళిపోతాం. రావాలి, బయట రావాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదమ్మా. బాబీ గారు ఏమండి ఫోన్ అయితే ఫోన్ ఫోన్ तन्महेशाय विद्महे वाग्विश्वताय धीमहि तन्नः शिवः प्रचोदयात्। స్వామీజీ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామీజీ ఇప్పుడు యాగశాల వద్దకు వెళ్తున్నారు. వాటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ఈ మారుమూల గ్రామంలో ఇంత గొప్ప శివాలయం నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎక్కడైనా శివాలయాలు ప్రతిష్ఠ చేస్తే ఏ నర్మదా బాణమో ఒకటో ఇంకొకటో పెడతారు. కానీ
పాపం ఇక్కడ ఉన్న అమ్మవారు లాంటి ఒక ఆమె పేరు తెలియదు కానీ వాళ్ళు కలిసి అందరూ రజనీ గారు వారు చాలా కష్టము ఆ దొరకడం. రజనీ గారు కష్టపడి సంపాదించారో తెలియదు కానీ సాక్షాత్ రుద్రుడి యొక్క స్వరూపమే స్ఫటికం అంటారు. అటువంటి స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అంటే ఇది ఒక మహాక్షేత్రమైనట్టు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే పరమశివుడితో పాటు అమ్మవారు పార్వతీ అమ్మవారు ఉంది. అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఆరాధన వార్షికోత్సవాలు ఇంకోటో ఊరేగింపో చేయడానికి చాలా చాలా అద్భుతమైన మంచి కళతో కూడుకున్న షోడశ కళలతో కూడుకున్న పంచలోహ విగ్రహాలు కూడా ఇక్కడికి తేవడం నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి మైదాన ప్రాంతంలో పట్టణాల్లో ఎంత కష్టపడి ప్రతిష్ఠ చేద్దామనుకున్నా ఇటువంటి శివలింగం, ఇటువంటి పంచలోహ విగ్రహాలతో కూడుకున్న ఉత్సవ విగ్రహాలు ఇంత గొప్పగా ఈ రజనమ్మ అంత కష్టపడి మీ అందరి కోసం, ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామస్తుల కోసం, మన గిరిజన ప్రాంతాల కోసం ఆవిడ చేసిన శ్రమ నాకే ఆశ్చర్యం వేస్తుంది. మమ్మల్ని పిలిచినప్పుడు ఆ రమాదేవి ఆవిడ మీరు రావాలి ప్రతిష్ఠకి ఎలాగైనా రావాలి అంటే నేను ఈ రోజు ఉదయం వరకు పూజ చేయడానికి కూడా ఎక్కడో తెనాలి నుంచి అక్కడి నుంచి వచ్చి ఈ కార్యక్రమం ఎక్కడ తెనాలి ఎక్కడ పాడారు అక్కడి నుంచి మంచి బ్రాహ్మణులు రప్పించి ప్రతిష్ఠ చేయించారు. 3 రోజుల నుంచి ప్రీరాత్రి 3 రోజులు త్రయాన్నికం ఈ కార్యక్రమం చేయడం నిజంగా మీ అదృష్టం. మీకు ఇంత కార్యక్రమం ఇంత గొప్పగా ఏదో ఇలా ప్రాంతంలో అయితే ఏదో అలా పెట్టి దగ్గర ప్రతిష్ఠ అయిపోయిందని ఇలా భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ